అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత రెస్పాన్సిబిలిటీతో ఉంటారో, ఆయనకి ఎంత అకౌంటబిలిటీ ఉంటుందో అందరికీ తెలుసు. రాత్రి ఇలా వరదలు వచ్చాయని తెలిసిన నేను అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉండి అక్కడే మొత్తం గల్లీల్లో ఈ బోట్లు వేసుకుని తిరిగేసి ప్రజలందరికీ సహాయ సహకారాలు అందుతున్నాయో లేదో చూసి అయ్యి బాబోయ్ ఇదంతా చూసాడు రాత్రి జగన్మోహన్ రెడ్డి. చూసి అమ్మ చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఇంత దారుణంగా వెళ్ళిపోయారు, అసలు భయం లేకుండా అలా తిరిగేస్తున్నాడేంటి ఇదేంటి. నేను చూస్తేనేమో వంగలేనాడు మంగళవారం అన్నట్టు నేనేమో అలా హెలికాప్టర్ల మీద అలా ఇలా తిరిగి ఉన్నాను నేను. అబ్బాయి కుదరదు, అయితే మనం కూడా పొద్దున్నే వెళ్ళిపోవాలి, మనం కూడా నీటిలో దిగాలి, మనం కూడా వెళ్ళి అందరినీ ఓదార్చేయాలి, మనం వెళ్ళి రెచ్చగొట్టేయాలి. ఏమైనా వచ్చారా, ఎవరైనా వచ్చారా, చంద్రబాబు నాయుడు గారు చూడండి మిమ్మల్ని ఎలా వదిలేశారో, మీరు ఎలా మునిగిపోయారో, ఎలా ఇది చేశారో అని మనం వెళ్ళి రెచ్చగొట్టేద్దాం అనుకుని వెళ్ళాడు. వెళ్తే ఏమో ఇప్పుడు తెల్లారిందా జగన్ నీకు. చంద్రబాబు నాయుడు గారు రాత్రి నుంచి మాతోనే ఉన్నారు. వరద బాధితులు మేమే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వరద బాధితుడే. ఆయన వరదలోనే ఉన్నాడు, ఆయన బురదలోనే ఉన్నాడు, ఆయన మా కష్టాన్ని కూడా పంచుకున్నాడు అని జగన్మోహన్ రెడ్డికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారటండి. మొన్నటిదాకా డ్రామాలు ఆడే ముఖ్యమంత్రిని చూసాం, హెలికాప్టర్లో రౌండ్లు వేసే ముఖ్యమంత్రిని చూసాం, ఎందుకు పనికిరాని పనులు చేసే ముఖ్యమంత్రిని చూసాం, చిన్న పని చేసి పెద్ద డబ్బా కొట్టుకునే ముఖ్యమంత్రిని చూసాం. అప్పట్లో ఒక వీడియో కూడా చూశానండి నేను. అది ఒక 8 టమాటాలు, ఒక 4-5 ఉల్లిపాయలు, ఓ 3 బెండకాయలు ఇచ్చి ఇవన్నీ మేము ఇచ్చామని చెప్పండి అని వీడియోలు తీసుకున్నారు అయిపోయాక వాళ్ళు. ఇప్పుడు కూడా ఎంత ఘోరం జరుగుతుంది తెలుసా అండి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. అక్కడ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వరదలో తిరుగుతున్నారు కదా, వాళ్ళు ఎక్కడన్నా కాలు జారితే ఇలా కాలు జారి స్లిప్ అయినా లేకపోతే కాలు జారి పడిపోయినా దాన్ని వీడియో తీసుకుని దాన్ని సర్క్యులేట్ చేసుకుందామని ఐపాక్ టీం వీడియోలు కెమెరాలు పట్టుకుని తిరుగుతున్నారట చుట్టూరని. ఎంత దౌర్భాగ్యంలో ఆలోచించండి. వాళ్ళకి ఆ కష్టం పట్టదు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇచ్చే భరోసా వీళ్ళకి సంబంధం లేదు, ఆ కష్టాన్ని నేను పంచుకునే విధానం వీళ్ళకి అనవసరం. కానీ వీళ్ళు ఎక్కడైనా స్లిప్ అయితే బాగుండిగో కాలు జారి పడిపోయారు, లేకపోతే ఇలా జరిగి పడిపోయారని వాటిని వీడియోలు తీసి కట్టలు చేసి ఎడిట్లు చేసి వాటిని ప్రచారం చేసుకుని తిరుగుతున్నారంటే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుంది అంటారండి. ఈ జరుగుతున్న విషయాన్ని మళ్ళీ వీళ్ళు ప్రమోట్ చేస్తున్న విషయం వాళ్ళు ఇంకా దరిద్రం ప్రమోట్ చేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, జగన్ రెడ్డి ఉన్నది అక్కడ పక్కనేండి, ఉండవాలంటే పక్కనే కదా. ఇతను ఉండే తాడేపల్లి నుంచి విజయవాడ ఎంత దూరం అండి. ఆ రాత్రి అంతా హ్యాపీగా సేఫ్గా తాడేపల్లి ప్యాలెస్లో ఏసీ వేసుకుని చక్కగా రగ్గు కప్పుకుని రాత్రి 11-12 గంటలలాగా టీవీలో సీరియల్లో లేకపోతే ఏమన్నా చూసి లేదా సెల్ ఫోన్లో పబ్జీ ఆడుకుని ఏంటి ఓ పక్కన ప్రజలందరూ మునిగిపోయి ఉంటే, ఓ ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే, ప్రజలందరూ కరెంట్ లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, తిండి లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలగబెట్టిన వ్యక్తి రాత్రంతా హాయిగా పడుకుని పొద్దునే లేచి మొహం కడుకుని పౌడర్ వేసుకుని వచ్చాడండి. పక్కనే ఉన్నాడు. ఇతను మహానేత ఇతనట ఏ చెప్తారండి బాబు, చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది, ఎందుకులేండి ఆ మాటలు. వాళ్ళు ఏమన్నా తప్పుగా చెప్తారేమో, ఇక్కడ మాకు సహాయ సహకారాలు అందలేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాకు సపోర్ట్ చేయలేదని ఏమన్నా చెప్తారేమో అని ఈయన వెనకాతలో పెట్టుకున్నాడు వీడియో. రే నేను అడుగుతాను, నువ్వు వెనకాల నుంచి వీడియో తీసేయి, ఆవిడ ఏదో తిడుతుంది, దాన్ని కట్ చేసి వెంటనే మన ఐపాక్ వాళ్ళకి పంపించే వాళ్ళు లక్షలాదిగా వాటిని షేర్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు వాళ్ళకి ఏం పని పోవట్లేదు ఇప్పుడు, కాబట్టి ఇది చేసేద్దాం. ఏమండి సిగ్గు అనిపించట్లేదండి, సిగ్గు అనిపించట్లేదా? ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, మరో పక్కన ఈయన ఏం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కాదండి, ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా అలాగే తిరిగాడు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అలా తిరుగుతున్నాడు. ఆయన రాత్రి అంతా తిరిగాడు. అది తిరగకపోతే అడిగేవాడు ఎవడండి. ఏమండి చంద్రబాబు నాయుడు గారు రాత్రి అక్కడ వరద వస్తే రాత్రి 12 గంటలకు మీరు ఎందుకు వెళ్ళదండి, 2 గంటలకు మీరు ఎందుకు, అసలు అడగడానికి ఎవరికైనా మనసు ఒప్పుతుందా? ఎవరైనా వెళ్ళేది పొద్దున్న లేచి వెళ్తారు, ఉదయం లేచిన తర్వాత 10 గంటలకు 8 గంటలకు 9 గంటలకు 10 గంటలకు వెళ్తే సరిపోద్ది, ఫార్మాలిటీ. నువ్వు రాత్రి వెళ్ళలేదని ఎవరు అడగకపోయినా కూడా ఆ రాత్రి మీద వెళ్ళి అక్కడ కూర్చోవాలంటే బాధ్యత ఉండాలండి, మనుషుల మీద ప్రేమ ఉండాలి మనుషుల మీద. ఇది మన రాష్ట్రం. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి నాకు ఈ బాధ్యత ఉందని ఆయన భావించాడు. ఆ ప్రజలు ఇప్పుడు భయాందోళనతో ఉంటారు, నేను అక్కడ ఉంటే వాళ్ళకి ధైర్యం వస్తుందని ఆ ధైర్యం చెప్పడానికి వెళ్ళి వాళ్ళతో పాటు కష్టాన్ని పంచుకున్నాడండి ఆయన. ఆ కష్టాన్ని ఆయన కూడా అనుభవించాడు. నా ప్రజలందరూ ఎంత కష్టపడుతున్నారో నాకు కూడా తెలియాలి కదా, నేను ఎక్కడో ఇంట్లో పడుకుని ఉంటే నాకెలా తెలుస్తుంది, కాబట్టి నేను కూడా అక్కడికి వెళ్తేనే కదా. కరెంట్ పోయింది, ఏమైనా ఏర్పాట్లు చేయాలా, లేదు వాటర్ అందట్లేదు, ఆయన అక్కడ ఉంటేనే తెలుస్తుంది. వాటర్ అందట్లేదు, వాటర్ వెంటనే సప్లై చేయండి, లేదా ఇంకోటి వెంటనే
ఆ బాధను పంచుకోవడానికి రాజే కదిలొచ్చాడు. బా చెప్తుంటేనే మనసు చాలా ఆనందంగా, అలాంటి వ్యక్తి కోసం పనిచేసినందుకు, అలాంటి వ్యక్తి కోసం ప్రజలందరికీ తెలియజేసి మా శాయశక్తిలో కూడా మేము ఉడత సాయంగా ఆయన కోసం పనిచేసినందుకు ఈరోజు నిజంగా ఆనందపడుతున్నానండి నేను.